వాసుదేవన్ గారు నా మాట వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇక్కడ ఓకదంపుడు ఉపన్యాసం అనేటువంటి మాటకి కూటమికి సంబంధించిన ముగ్గురు మెంబర్స్ అట్ అయ్యారు. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అంశాల మీద నాలుగేళ్ల నుంచి చర్చిస్తున్నాం, రిజల్ట్ వస్తున్నాయి కదా, వద్దులే. అందుకని ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడదాం అనేటువంటి పాయింటే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఎలాగూ పరిశ్రమలు ఉన్నాయా లేవు అనేటువంటి దాని మీద 2 గంటలు ఆగితే జనం తీర్పిస్తారండి. నేనేమి శేఖర్ రెడ్డి గారి లాగా ఆయన ఎలాగో చెప్తాడు, ఆయన ఓడిపోయే సమయంలో కూడా చివరి వరకు మేమే గెలుస్తానంటాడు. అలా కూటమి వాళ్ళు కూడా మేమే గెలుస్తాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రెండ్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి దాని మీదనే మాట్లాడాలి అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి, ట్రెండ్స్ లో కనపడుతున్నది ఏంటి, రైజ్ అవుతున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి అంశం కనపడుతుంది. ఏ 17 20 ఇద్దరు కలిపి తెలుగుదేశం జనసేన ఉంటే ఒక 4-5 దగ్గర అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, 20కి 5 మధ్య. అది రేపొద్దు మారితే మారొచ్చాం, అది వేరే విషయం. ఇంకో గంట తర్వాత ఇంకో రకంగా వస్తే మారొచ్చాం. కానీ ట్రెండ్స్ మాత్రం కనపడుతున్నటువంటి అంశాలు ఒక రకం. అందుకని పరిశ్రమలు ఉన్నాయా, మద్యపాన నిషేధం అమలు చేశారా లేదా, ఇవన్నిటిని దానికే కదా ప్రజలు తీర్పిస్తుంది. దానికి ఇప్పుడు మనం ప్రత్యేకంగా శేఖర్ రెడ్డి గారిని ఆయనకే మనం ఇది నువ్వు చేయలేదంటే ఇది మనం చెప్పక్కర్లేదు. ఫిగర్ చెప్తుంది, నంబర్ చెప్తుంది, ఆ నంబరు చెప్తుంది కదా. అందుకని ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకోవడం కన్నా కూడా నా అభిప్రాయం అయితే ఇప్పుడు వాళ్ళ అభ్యర్థుల విషయం ఎంపీలు ట్రెండ్ కూటమికే ఉంది, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏది ఈ గంటకి సంబంధించినటువంటి అసెంబ్లీలు కూడా అంతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. అదే విధంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు లెక్క అయితే వీళ్ళు ఒక 250